ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్య కత్తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ్య సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్ గంట చెయ్యి చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరగాల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పళ్ళ మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటారా, రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. ఓ పెగ్గు పడేసరికి 2 అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్ లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే, ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో, ఈ లోపల దాన్ని నమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదానా, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం అవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేద్దాంరా, నువ్వు బెట్లు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి 2 ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? ఆడికి నీకు పోలికండి, ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటాక నేను ఏమన్నా మనిషిని రా, తాగుబోతుని. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు? అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు. ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం. ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గొడుగు? అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను, మంత్రి సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే, నీ కర్మ. ఇదిగో వచ్చేసా. ఆంటీ, నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటమేటయా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? నీకేం పని? మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా బెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే తీసుకో. బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రే, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్ను ఆడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. మనుషులు మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో, పగులు. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్టు కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే, 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను. అన్న 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 బాల్ అలా వేసుకుంటారు, ఒకటే 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య, తీసేది. ఆ లక్ష కండిస్తారేందే, గాళ్ళు ఇప్పుడు మనకు
అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్ నిలబడండి. బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే ఇయ్యాలనిపిస్తుంది. అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. కరెక్ట్. జోడు తీసినాడు బే. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గండి. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే డెడ్ఫుట్ టేక్ దిస్. అరే దోబీ టేక్ దిస్. దోబీగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మా డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నా ఓపెన్ ఫర్ యు పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఇది ఇదొక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి కదా. ఎవరిని కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా?
జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి ఏంటి? నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్ వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలి. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 షర్ట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి షర్ట్ పెట్టరా. అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. వెళ్ళండి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. షర్ట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి హిప్-హాప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. ఏంట్రా అది? హిప్ హాపా లాలీపాపా? డ్రిల్ మాస్టర్ లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆగకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసావేంట్రా? ఏంటి? ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ ఏంటి? నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం. వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు. టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీరు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. ఏంట్రా? బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారావా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాపా, నేను కోచ్ ని. క్రికెట్ లో గానీ, హాకీలో గానీ, బాక్సింగ్ లో గానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కర్లేదు. మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని అడగండి. ఓకే, నేను డాన్స్ చేయాలి అంతే కదా. నాకు మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. Come on. I love you. Yes, తప్పుకోండి. దుబ్రి ఛానల్
టీవీ ఛానల్ సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. టీవీలో వస్తుంది డాడీ. అవును ఎస్ బేబీ. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు సారీ సార్. చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్. అగో ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? మిస్టర్ రంగి. అదిగో సార్. కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలింది? అమ్మా సర్ఫ్ ఎక్సలెన్స్ ఉతుకుతూ నేనే కాలుదారి పడ్డా. నీకు ఈ బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా, నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను. రేయ్, ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే స్థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రేయ్, అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపను తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్మతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. రేయ్, ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్, తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టు ఏనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హూ ఇస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చేత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెళ్ళడం అంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నేచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM ఓడే కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. ఏంటి మాస్టర్జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి.
ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించాలి. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపేవుర్రా? హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో. ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రాగాడి కూతురు లేపు. బక్రాగాడి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టి చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడుగు తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఏజ్లో ఎస్ అయిపోయాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంత జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. తమ్ముడు చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయికి రాదా? రాదు బాయా, అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా, డెవలప్ అవునరా. ఇంకెన్ని రోజులు రా? ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. 1/2 సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కా సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా.
సర్లే కానీ బాబాయ్ నాకు అర్జెంట్గా ఫోన్ కావాలి ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే ఫాస్ట్కి వెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్కి వెళ్ళి 4 రోటీలు అండ బుర్జీ తీసురా. సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్ ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. తీసురా. ఇదిగో ఇడ్లీ. ఇదేంటి ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే నాతో నారా బిడ్డ. ఓకే. అలా హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు. నేను మాట్లాడేసారు నాదేనండి. సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి?